మంగాపురంలో ఆ పాయింట్ ఏంటి? సో హౌ యూ డెల్ట్ విత్ దట్ పాయింట్ అనేది. ఇప్పుడే ఆయనకి ఒకటి చెప్పాను, చెప్తారు అన్నీ చెప్తారా ఇక్కడ 2 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది చూడొచ్చుగా. ఉంటుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది లేకుండా చేయం కదా. అట్ ద సేమ్ టైం ఇది ఒక వేరే జానర్. నా 3 సినిమాలు ఒక జానర్, అంటే ఒక్కో మూవీ ఒక్కో జానర్ అయితే ఇది వేరే జానర్ కంప్లీట్. కమర్షియల్ సినిమా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న ట్విస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సో అయిపోయింది, మంగాపురం ఎండ్కి వచ్చేసింది కాబట్టి. సో మంగళవారం 2 ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి నేను చెప్తానండి, అన్నీ చెప్తా. అది నేను బిగ్ లెవెల్లోనే ఉంటుంది మంగళవారం 2. నేను వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను అన్నీ ఏంటి ఎవరు అనేది. అజయ్ గారు హియర్, మీరు నాకు ఫస్ట్ చెప్పు, నువ్వు లవ్లో ఫెయిల్ అయి ఉన్నావు ప్రస్తుతానికి. ఇంకో నువ్వు నా దారికి రా. ఎప్పుడైనా ఫెయిల్ నా లవ్ సినిమా సార్, సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు. ఎప్పుడన్నా ఫెయిల్ అవ్వబోతున్నాను అని నీకు తెలిస్తే వాటిని కూడా స్టార్ట్ చేసాయి. అంత టైం ఉండట్లేదు సార్. అల్లవయ్యాడు మరి. క్వశ్చన్ ఏంటంటే, తెలుగులో ఎంతమంది యాక్ట్రెసెస్లు ఉన్నారు, కొత్త యాక్టర్లు వస్తున్నారు, అండ్ హీరో కూడా పక్కా తెలుగు అబ్బాయి. సో రసాతడాని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు నచ్చా, లేదంటే సెట్ అయ్యా, లేదంటే ఆమె మూవ్స్ అన్నీ బాగుండా? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకుని చేస్తా. ఓకే, నేను తెలుగు హీరోయిన్ల కోసం వెయిట్ చేసి రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయి RX 100లో పెట్టుకోవడానికి. ఓకే, నాకు నచ్చిన వాళ్ళతో నేను చేస్తా. నాకు నచ్చిన అమ్మాయిని నేను పెట్టుకుంటా. నేను తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు, తమిళ అమ్మాయిని పెట్టుకోవచ్చు, బాంబే నుంచి తీసుకురావచ్చు. అది నా స్టోరీకి అనుగుణంగా నాకు నచ్చినట్టు చేస్తా. ఓకే, అంటే రసతడాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఇది నేను ఇందాక చదివే చెప్తున్నా బ్రో. అమ్మాయి ఏదో అంటే తను వాళ్ళ మదర్ రవీనా అని కానీ లేకపోతే ఇంకోటి అదేమీ ఉండదు అసలు. తను వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వెరీ హంబుల్. తన క్యారెక్టరైజేషన్ చూస్తే డైమెన్షన్స్ ఉంటాయి, అంటే చాలా టిపికల్ క్యారెక్టరైజేషన్. చాలా పర్ఫామ్ చేయాలి, హీరో కానీ హీరోయిన్ కానీ చాలా ఈజీగా చేసేసింది. తనకు స్టైల్ ఉంది, తనకు బాడీ లాంగ్వేజ్ ఉంది. ఖచ్చితంగా జేక్స్ లాగే తను కూడా తను చాలా పెద్ద హీరో అవుతాడని ఎలా చెప్పానో తను కూడా చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. డాన్స్ అదరగొడుతుంది. ఆల్రెడీ ఉయ్యమ్మ అనేది ఇండియానే షేక్ చేసింది ఆ సాంగ్. అవునవును, ఆ రేంజ్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో? ఇది అంటే మాస్ సాంగ్ గురించా మీరు అడుగుతుంటా? ఆ టైప్ మాస్ కానీ లవబుల్ సాంగ్స్, ఆల్ జానర్ సాంగ్స్ ఉంటాయి. అండ్ మీరు రొమాంటిక్ సీన్స్లో అలాంటి సీన్లు తీయటంలో, సో ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఆడియన్స్ ఒక సపరేట్ బేస్ ఉంది, వాళ్ళకి ఈ సినిమా నుంచి ఇవ్వబోయే రొమాంటిక్ సర్ప్రైజ్ ఏమైనా ఉందా? నువ్వు నా ఆడియన్వేనా? అందుకే అడుగుతున్నాను. నేను నీకు ఫోన్లో చూపిస్తాను మొత్తం కట్ చేసినవన్నీ, పంపించండి వాట్సాప్.